డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్ కు సీట్లు తగ్గించి హైదరాబాద్ కు పెంచుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచే వస్తుందని చెప్పారు. అలాంటప్పుడు 70% సీట్లు హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండాలా అని సెటైర్లు వేశారు ఆయన. వితండవాదాన్ని పక్కన పెట్టి బిల్లుకు సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. శాతం పెంచేస్తానేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. ఇది దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ ప్రజలకు సంబంధించిన విషయము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి కాలుకు మోక తలకు లింకు పెట్టేటువంటి ప్రయత్నం. దక్షిణ భారతదేశాన్ని నష్టం జరుగుతున్నారు. మంత్రి పదవుల్లో కీలక మంత్రి పదవులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి.